చిన్న జీతాలతో కుటుంబాలు నడుపుతూ ప్రభుత్వ సేవల్లో కీలకంగా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. నెల జీతం చేతికొస్తేనే ఇల్లు గడవని పరిస్థితుల్లో వరుసగా 7-8 నెలలుగా వేతనాలు అందక ఉద్యోగులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. అద్దెలు, పిల్లల చదువు, ఫీజులు, నిత్యావసర ఖర్చులు, వైద్య అవసరాలు అన్నీ కలిపి జీవనం భారంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నా ఇప్పుడు అప్పు ఇచ్చేవారే దొరకని స్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర సేవలు, తాగునీటి సరఫరా, పరిశుద్ధ పనులు, కార్యాలయ సేవలు వంటి కీలక రంగాల్లో ప్రతిరోజు ప్రజల అవసరాలకు స్పందిస్తున్నప్పటికీ తమ జీవన భద్రతపై మాత్రం ఎవరికీ చిత్తశుద్ధి లేకపోవడం ఉద్యోగులను మానసికంగా కుంగదీస్తుంది. అలాగే ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కొన్ని నెలలుగా జీతాలు అందకపోవడం గమనార్హం. ఇక మిషన్ భగీరథలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై మిషన్ భగీరథ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అమీర్ ఖాన్‌ను వివరణ కోరగా, మిషన్ భగీరథలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలకు సంబంధించిన పూర్తి వివరాలను రికార్డు చేసి జిల్లా స్థాయి డివిజన్ కార్యాలయానికి పంపించినట్లు తెలిపారు. నిధులు విడుదలైన వెంటనే జీతాల చెల్లింపుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అదే సమయంలో మిషన్ భగీరథ కింద పనిచేస్తున్న సిబ్బంది జీతాల విషయంలో ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఏజెన్సీతో మాట్లాడగా పెండింగ్‌లో ఉన్న జీతాలను త్వరలోనే క్లియర్ చేయనున్నట్లు ఏజెన్సీ ప్రతినిధులు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో మిషన్ భగీరథ సిబ్బందిలో కొంత ఆశ చిగురించింది. ఇక జిల్లా వ్యాప్తంగా అత్యవసర సేవల విభాగమైన 104లో పనిచేస్తున్న 104 అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 104 సేవల్లో ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు కలిపి మొత్తం 49 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వీరికి గత 7 నెలలుగా జీతాలు అందడం లేదు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన సేవల్లో నిత్యం విధులు నిర్వహిస్తున్నప్పటికీ చేతిలో వేతనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. ఈ విషయంపై 104 సిబ్బంది జీతాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీని సంప్రదించగా ప్రస్తుతం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు విధుల నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. అలాగే మిగిలి ఉన్న 104 సిబ్బంది అయిన ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకు సంబంధించిన నిధులు రాష్ట్ర స్థాయి నుంచి ఇంకా విడుదల కాలేదని, స్టేట్ నుంచి నిధులు వచ్చిన వెంటనే జీతాలు చెల్లిస్తామని ఆమె వివరణ ఇచ్చారు. ఇక జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల చదువు, ఫీజులు, నిత్యావసర ఖర్చులు భరించలేక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారని సమాచారం. చిన్న జీతాలే ఆధారంగా జీవనం సాగిస్తున్న ఉద్యోగులకు ఒక్క నెల వేతనం ఆలస్యమైన ఇల్లు నడవడం కష్టంగా ఉంటే, వరుసగా 7-8 నెలలుగా జీతాలు అందక దిక్కుతోచని స్థితికి చేరుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ఏజెన్సీలు నిధుల విడుదలపై హామీలు ఇస్తున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవడం పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.